వాళ్ళందరికీ సప్లై అండ్ సర్వీస్, వాళ్ళకి సప్లై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అండ్ వీళ్ళకి సర్వీస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఒక్కొక్క పర్సన్కి అప్పచెప్తున్నారు. ఆ డెసిగ్నేషన్ ఏంటంటే C&F అంటారు అనమాట. ఒక డిస్ట్రిక్ట్కి ఒక C&F మాత్రమే ఉంటారు. అయితే ఆ C&F రైట్స్ ఎలిజిబిలిటీ తీసుకోవాలంటే ఒక డిస్ట్రిక్ట్కి 1 crore రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఒక డిస్ట్రిక్ట్కి 1 crore రూపీస్. మరి మన ముందున్న పర్సన్ ఒక డిస్ట్రిక్ట్తో సరిపెట్టుకోకుండా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మొత్తం 3 జిల్లాలకి కలిపి 3 కోట్ల రూపాయలు పెట్టి ఉత్తరాంధ్ర C&F గా తయారయ్యారు. సో బికాస్ ఆఫ్ హిస్ సపోర్ట్, బికాస్ ఆఫ్ హిస్ సర్వీస్ అండ్ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఈ రోజు మనందరం కూడా ఈ రోజు ఈ బిజినెస్ ని ఎంత స్థాయికి తీసుకెళ్ళడానికి, లైక్ మాలాంటి వాళ్ళందరూ కూడా కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి, మనలాంటి వాళ్ళందరూ కూడా లైఫ్ చేంజ్ చేసుకోవడానికి కూడా బ్యాక్ బోన్ ఎవరెన్స్ అంటే ఈజ్ నన్ అదర్ దాన్ అవర్ beloved C&F sir. Heartily welcome Mr. Shiva sir onto the stage with standing round of applause. Standing ovation. Give a big round of applause to Shiva sir. India, welcome to. India. Over to Arthur. Thank you Ramesh sir. రావాలి సార్, దయచేసి శివగారిని సత్కరించుకోవాలి. శ్రీకాకుళం షోరూమ్ పెడుతున్నా వాళ్ళు రావాలి. సో అలాగే రమణ రండి, సరే మీరు కూడా రావాలి. లేట్గా వచ్చారు సార్, అందుకే మర్చిపోయాను. సార్ విత్ యువర్ పర్మిషన్ ప్రతిజ్ఞ చేశారండి మీ ముందు. సార్ నాతో పాటు రైట్ హ్యాండ్ హార్ట్ మీద చేసుకొని చెప్పండి ప్లీజ్. సో ADMS సభ్యులు అందరితో మీరు రిపీట్ చేయాలండి. వినపట్లేదు నాకు. మంచి సోదర భావంతో కలిసిమెలిసి ఉంటానని, మన తోటి సభ్యులతో నీతి నిజాయితీగా ఉంటూ మరియు నాణ్యమైన సేవలను అందిస్తానని, సరి అయిన పరిచయాలని ఇస్తానని, తద్వారా మన ADMS వ్యాపార అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలను 100% అందిస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను అన్ని వేళలా సలహాలను ఇచ్చుటకు మరియు స్వీకరించుటకు సంసిద్ధంగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. మీరు కూర్చోవచ్చు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వస్తున్నప్పుడు రెస్పెక్ట్ ఇది చాలా 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 ఏంటండి. అందుకు ప్రతి ఒక్కళ్ళు దయచేసి మీకు వచ్చిన ఇన్కమ్తోనే మీరు బండి కొన్నారంటే ఫ్రీ. ఎందువల్లంటే EMI మీరు ప్రతి ఒక రోజుకి నెలకు ఒక ఐడి చేసినా మీ EMI కట్టేస్తారు. ఈజీ. డబ్బులు పెట్టుబడి కొన్నారు, ఆల్రెడీ 15,000 మీరు కడుతున్నారు. మీ ప్రొఫైల్ బట్టి ఎంతో అంత మీకు లోన్ వస్తుంది. ఒక 5,000 అంటే పర్ మంత్ ఒక ఐడి చేసుకుంటే మీకు బండి కాస్ట్ ఫ్రీ. దాని డిఫరెన్సియేషన్ చాలా ఎక్కువ ఉంటుందండి, చాలా డిఫరెన్స్. మీ బిజినెస్లో చాలా మీకు తెలియకోకుండా బిజినెస్ జరుగుతుంది, పబ్లిసిటీ డైరెక్ట్గా అవుతుంది. నా యొక్క మనకు కూడా అదే అవకాశం అంత వరకు యాజ్ ఎర్లీ యాజ్ ఇట్ పాసిబుల్ మీరందరూ మన ADMS వెహికల్తోనే మార్కెట్లోకి వెళ్ళాలని నా కోరిక. దానికి ఎటువంటి మీకు హెల్ప్ కావాలన్నా సజెషన్ కావాలన్నా నన్ను అడగండి. అంటే సార్ లోన్ రావడం లేదు లేకపోతే ఇంకోటి అంటే ఐ విల్ సజెస్ట్. నేను మీకు దాంట్లో హెల్ప్ చేస్తాను. ముందర వెహికల్ అయితే తీసుకోండి, మీ బిజినెస్ ఇంకో లెవెల్లోకి వెళ్ళిపోతాను. షూర్. నేను వ్యాపారం గురించి కాదు, ఆయన ఎంత చెప్పారు, మనం చేస్తున్న బిజినెస్ ఎలక్ట్రిక్ బిజినెస్ చేస్తూ మనం పెట్రోల్ తీసుకున్నారు. 1 డే అంటే 1 డే మీరు రావడానికి వెళ్ళడానికి చేయటానికి
ఈజీగా 1 అవర్ ఆ 2 అవర్స్ లో మేము చేసి ఇచ్చేస్తాం. ఒక్క రీప్లేస్మెంట్కి వెళ్ళాలి బ్యాటరీ అంటే ఒక 4 days ఆర్ 5 days పడుతుంది. మిగతా మటుకు బ్యాటరీ విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి మేము రెడీ చేసాం. వన్ మోర్ థింగ్, అండ్ మోటార్ తర్వాత చార్జర్స్ విత్ ఇన్ 1 month, అంటే 31st December కల్లా అవి కూడా ఇక్కడే అవన్నీ ఇప్పుడు మనం కేఆర్ ఫుడ్స్ కానీ లేకపోతే ధారవాడ కంపెనీకి కానీ పంపించాల్సి వస్తుంది. అవసరం లేకుండా ఇక్కడే మనం చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరూ చెప్తున్నారు. దాని గురించి కంపెనీతో అడిగి మరీ మనం తెచ్చుకున్నాము. ఆల్రెడీ బ్యాటరీ విషయంలో మనం 100% సక్సెస్ అయ్యాం. ఓకే, ఇంకా ఎనీ మోర్ డౌట్స్ ఏదైనా ఉంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఇంకా సర్వీస్ విషయంలో మటుకు అండి, దిస్ ఈజ్ సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్. ఈ బిజినెస్ ఏదో అక్కడ దగ్గరలో ఉన్న రిపేర్ షాప్కి వెళ్తాం. ఆ సందర్భంగా మన వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరిదైనా ఏ కంపెనీ అయినా ప్రాబ్లం వస్తే మన కంపెనీనే అప్రోచ్ అవ్వాలంటే సో కంపెనీ ఏ కంపెనీలో కొంటే ఆ కంపెనీనే అప్రోచ్ అవ్వాలి. ఎందువల్ల అవగాహన లేక. అవగాహన అంటే కస్టమర్కి అవగాహన ఉండదు. ఈ రిపేర్ చేసే రిపేర్ షాప్ వాళ్ళు ఎవరు మెకానిక్స్ కూడా చేయరు తెలియక. అది ఏదైనా చేస్తే ఏదైనా వారంటీలో ఉంటే పోతే కస్టమర్ మనల్ని ఏమైనా అంటారని వాళ్ళు పట్టుకోరు, చేయలేదు. ప్రాక్టికల్ గా అనుభవించింది. అందువల్ల ఇది ఏమవుతుందంటే మన ఏ బ్రాండ్ అయితే తీసుకున్నామో ఆ కంపెనీయే చేయాల్సి వస్తుంది. అయితే ఎలక్ట్రికల్లో మనం ఏ కంపెనీలోనే చేయొచ్చు. అది అవగాహన ఉండాలి. అలా టెక్నీషియన్స్ అయితే మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే 3 ఉన్నారు. ఇంకా 2-3 కూడా మేము తీసుకుని మనం సర్వీస్ ఇస్తానికి రెడీగా ఉన్నాం. అందుకే దీని మీద అపోహలు అయితే ఉన్నాయి. అవన్నీ మటుకు 1 by 1 మేము క్లియర్ చేస్తాం. ఇది ఎక్కడైనా ఉండేదండి, ఏ కంపెనీకైనా మీరు చూడండి, మీరు ఫేస్బుక్ తీయండి, సోషల్ మీడియా ఎక్కడైనా తీయండి, అన్ని కంపెనీలకు ఉన్న ప్రాబ్లం ఇది. దాని కొద్దిగా బ్యాడ్ ఇదిగా చేస్తున్నారు. కానీ మనకి మన మీద అవగాహన ఉండాలని ఈ విషయాలు మీకు చెప్పాను. ఓకే అండి. ఇంకా సబ్జెక్ట్ ADMS ఎందుకు ఉండాలి, ADMS ని ఎందుకు ఎంచుకోవాలి, ఇన్ని కంపెనీలు ఉన్నాయి. ప్లాట్ఫామ్ అయిన కంపెనీ లేదు అంటే ఎగ్జాంపుల్ ఎనీ ప్రోడక్ట్, నాట్ ఈవెన్ వెహికల్స్, అంటే మన వాహనాల గురించి చెప్పట్లేదు. ఎనీ ప్రోడక్ట్ మార్కెట్లోకి ఏదైనా ఒక వస్తువు లాంచింగ్ మార్కెటింగ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ కావాల్సింది పబ్లిసిటీ. పబ్లిసిటీ ఎవరితో? బిగ్ షాట్స్. అంటే వాళ్ళకి డబ్బులు అవసరం లేదు, వాళ్ళతో చేయించి వాళ్ళకున్న బ్రాండ్ ఇమేజ్ ని ఆ ప్రొడక్ట్ మీద పెట్టి మార్కెటింగ్ చేస్తున్నారు. కానీ ADMS కంపెనీ అలా ఆలోచించలేదు. ఎంతైతే దానికి వెచ్చించాలో అడ్వర్టైజ్మెంట్ కి ఆ డబ్బులు కామన్ మ్యాన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ADMS అనే కంపెనీ పెట్టిన స్కీమే. అది ఒకటి అర్థం చేసుకోండి. మీరు అందరు చాలా మంది డౌట్ ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి. చెప్తున్నారు కానీ కోట్లు రోజుకి 50,000 ఇది అసంభవం. మీరు వెరిఫై చేయండి. ఎవరిదైనా వాళ్ళ అకౌంట్ స్టేట్మెంట్ చూడండి. నేను కూడా నమ్మను ఫస్ట్ ఇదంతా అభూతి కల్పన, వీళ్ళు ఏదో మార్కెటింగ్ చేస్తాను. నో, అది ఫీల్ అయిన తర్వాత నేను చెప్తున్నాను. ఐఎమ్ యాజ్ అ ట్రెడిషనల్ బిజినెస్, నేను ప్యూర్ బిజినెస్ మ్యాన్. నేను అసలు నెట్వర్క్ చాలా దూరంగా ఉండే నాకు తెలియదు. రియల్ ఈ రోజు ADMS లో నాకు నెట్వర్క్ అంటే ఇంకో ప్రపంచం ఉందని తెలిసింది. దాంట్లో ADMS ఇస్ నెంబర్ 1. ఐ ఫీల్ ఇట్. ఓకే, అందుకే దీంట్లో అపోహలు లేవండి. ఇది మంచి ప్లాట్ఫామ్ అండి. ఈ డబ్బు చాలా మందికి ఏంటంటే ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఏదైతే లక్షల కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకున్నారో ఆ డబ్బే ఈ డబ్బు, ఈ పే అవుట్. ఎక్కడి నుంచి కాదు. ఇప్పుడు ఎవరైనా ఒక సినీ యాక్టర్నో క్రికెట్ ప్లేయర్నో తీసుకొచ్చి అడ్వర్టైజ్ చేస్తే వాళ్ళకి రెమ్యునరేషన్ ఇవ్వాలి. లక్షల కోట్లలో ఉంటుందండి వాళ్ళ రెమ్యునరేషన్. ఆ అమౌంట్ ని మనకి డివైడ్ చేస్తారు అకార్డింగ్ టు అవర్ వర్క్. ఊరికి కూర్చుంటే రాదండి ఇది. రోజుకు 1 గంట చేసి బ్రెయిన్ ఉపయోగించి సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. 1 అవర్ ఒక టార్గెట్ పెట్టుకోండి, వచ్చి ఒక అచీవ్మెంట్, ఒక గోల్. నెక్స్ట్ 2025 December 31st ఇది లీడర్స్ మీటింగ్ కాదు, కరోడ్పతి మీటింగ్ అని చెప్పుకోవాలి. బాయ్, సీ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నేను రానంటే లేదని మీరు రాకపోతే అబద్ధం అని చెప్పి రాత్రి ఆయన నాకు కంప్లైంట్ చేశారు.
ఎనీవే మీ అందరితో కలవటం, ఆర్కే టీంతో కలవటం, మన జయరాజ్ గారు వీళ్ళందరితో ఉండటం కూడా చాలా ఇదిగా ఉంది. అంటే ఇక్కడ కొత్త ఒక ఉత్సాహం కనిపించింది. దాన్ని మీరు క్యాష్ చేసుకోండి, ఎన్కాష్ చేసుకోండి. యూ విల్ బి, మీరు ఏ అపోహపడక్కర్లేదు. మీరే అంటారు సార్ మీరు ఆ రోజు చెప్పింది వాస్తవం. మీరు మటుకు వెహికల్ తీసుకోండి, చేంజ్ యువర్ లైఫ్ విత్ చేంజింగ్ యువర్ బైక్. నాకు కుటుంబంగా దొరకడానికి, నాకు వచ్చిన అవకాశాన్ని ఇవ్వడానికి జయరాజ్ సార్ కానీ ముఖ్యంగా భార్గవ్ సార్ దానికి కారణం అండి. సో భార్గవ్ సార్ మాటలు విని నేను ఎంత మారానో ఈరోజు మీతో మాట్లాడడానికి ఆయన మనకు అవకాశం కల్పించారు. సో ఆయన మాటలు శ్రద్ధగా దయచేసి మొబైల్ అంతా సైలెంట్లో పెట్టి ఆయన తీసుకునే హాఫ్ అన్ అవర్ 1 అవర్ సెషన్ మీరు వినండి. సో వింటే ఖచ్చితంగా శివ సార్ అన్నట్టు నెక్స్ట్ టైం ఇది లీడర్స్ మీట్ కాదండి, కోటీశ్వర్ల మీటింగ్. ఎందుకంటే నేను ఓపెన్ చెప్తానండి, నాకు మాట్లాడడం రాదండి, మా పక్కింటి వాళ్ళతో మాట్లాడేవాడిని కాదు, నా పని నేను చేసుకుని వెళ్ళిపోవాడిని. అలాంటిది ఈరోజు ఒక స్టేజ్ మీద నిల్చొని నేను మాట్లాడగలిగినంత ధైర్యాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ భార్గవ్ సార్. వెల్కమ్ టు డేస్ సార్. భార్గవ్ సార్ క్లాస్ అండి, ఎందుకంటే మనం ఇప్పుడు క్లాస్ కొడితే రేపు పొద్దున మన క్లాస్ కొడతాయి. Oh.